జుట్టు సమస్యలన్నీ పోయి, జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా పెరగాలంటే గనక ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో అయితే గనక ఈరోజు జుట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో, చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతూ ఉంటున్నారు కామెంట్ బాక్స్‌లో. సో, అందరికి రిప్లై ఇవ్వలేక ఇలా వీడియోలోనే చెప్పేస్తున్నాను. మీది నిజంగానే లాంగ్ హెయిరా? మీది ఫస్ట్ నుంచి లాంగ్ హెయిరేనా? ఇప్పుడే పెరిగిందా? మీరేం వాడతారు? మీరు ఏ షాంపూ? ఏంటి? ఎలా కేర్ తీసుకుంటున్నారు? మీకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీ జడ ఎందుకు అంత లావుంది? అంత పొడుగెందుకుంది? అని ఇలాంటి క్వెషన్స్ అడిగే వాళ్ళందరికీ నా ఒకటే ఆన్సర్ ఏంటి అంటే, నాది ఫస్ట్ నుంచి లాంగ్ హెయిరా అంటే నేను కట్ చేస్తూ ఉంటున్నాను. మళ్ళీ పెరుగుతుంది. కట్ చేస్తున్నా మళ్ళీ పెరుగుతుంది. సో, ఇద్దరు పిల్లలున్నా కూడా ఇంకా లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నాను అంటే గనక నేను తీసుకునే హెయిర్ కేర్ అండ్ అలాగే జెనెటిక్స్ ఉండడం వల్ల కావచ్చు. సో, నేను తీసుకునే హెయిర్ కేరే నేను మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. సో, ఆ విధంగానే ఈరోజు కూడా ఒక హెయిర్ రెమెడీ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. నాకైతే పర్సనల్‌గా హెయిర్ రెమెడీస్ కావచ్చు, నేను వాడే ఆయిల్స్ కావచ్చు, నాకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకనే నేను మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. సో, ఉపయోగపడుతున్నాయని ఎలా తెలుసు అంటే నా జుట్టుని చూస్తే మీకు అర్థమైపోతది. సో, కాబట్టి ఈ ఎండాకాలంలో మనకి ఈ యొక్క జుట్టనేది కాపాడుకోవటానికి ఇలాంటి హెయిర్ రెమెడీస్ చాలా అవసరం. సో, కాబట్టి ఆ ఒక హెయిర్ రెమెడీ ఏంటి అనేది మనం చూసే ముందు, మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంక లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. సో, ఇక్కడ మనం ముందుగా ఏంటి అంటే రెమెడీ కోసం మనము ఇక్కడ మందార ఆకులనేవి తీసుకున్నా, మీ దగ్గర పువ్వులున్నా కూడా తీసుకోండి. దానివల్ల కూడా చాలా యూజ్ అయితే ఉంటది. సో, మందార ఆకులు మనం వాడటం వల్ల మన యొక్క హెయిర్ ఫాలికల్స్ అనేవి చాలా స్ట్రెంథెన్‌గా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటది. అంటే హెయిర్ ఫాలికల్స్ నుంచే కదా మనకి హెయిర్ వచ్చేది. సో, స్కాల్ప్‌కి కావాల్సిన పోషణ అన్నీ చక్కగా ఇందులో అందిస్తూ ఉంటది. మెయిన్‌గా ఎక్కువ అమైనో యాసిడ్స్ ఉంటాయండి. ఆహ్, కెరాటిన్ అనేది ఎక్కువుంటది. సో, మన ఒక హెయిర్ అనేది బిల్డ్ అయ్యేది కెరాటిన్‌తోనే కాబట్టి హైబిస్కస్, మందార ఆకులు, పువ్వులు చాలా మంచివి. దీంతో పాటే నేనేంటి అంటే మెంతులు తీసుకున్నాననమాట. ఇవి నైటే నానబెట్టేసాను. సో, నైట్ నానబెడితే ఏంటి అంటే మనకి మిక్సీ వేసినా మెత్తగా పేస్ట్‌లా అయిపోతది. సో, నైట్ నానబెట్టుకుంటే చాలా బెస్ట్. సో, ఆ వాటర్ కూడా నేనేం వేస్ట్ చేయను. మొత్తం వాటరు, మెంతులు 2 యూజ్ చేద్దాం అనుకుంటున్నా. మనకి మెయిన్‌గా జుట్టు పెరగటానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటది మెంతుల్లో. అండ్ అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అంది స్కాల్ప్‌కి. మనం ఇది అప్లై చేసినా కూడా వీటి యొక్క పోషకాలన్నీ మనొక స్కాల్ప్ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటది. సో, ఇంక తయారీ విధానం చూసేద్దాము. ఇక్కడ మందార ఆకులు అనేవి ఇలాగ తుంచుకొని వేసుకున్న, పువ్వులున్నా కూడా మీరు వేసుకోండి. నా దగ్గర లేక నేను వేయలేదు. సో, ఇక్కడేంటి అంటే ఈ మెంతులు కూడా వాటర్‌తో పాటు ఇందులోకి వేసేసుకుంటున్నాను. సో, పువ్వులున్నా కూడా ఒక 2-3 వరకు వేసుకోండి. ఇది చాలా బెస్ట్ ప్యాక్. మనకి ఎటువంటి ఆహ్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే హెయిర్ ప్రాబ్లమ్స్ అంటే డాండ్రఫ్ ఉన్నా, జుట్టు ఊడిపోతున్నా, పలచబడిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తున్నాయి, పట్టుకుంటే చాలు రాలిపోతుంది హెయిర్ అని అలా అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతది. దీంట్లోకి ఏంటి అంటే ఒక 2, 3 స్పూన్లు పెరుగనేవి తీసుకుంటున్నాను. సో, ఇంకెక్కువ వాటర్ ఏం వేయొద్దండి. పెరుగు వేసుకుంటే సరిపోతది. పెరుగు వల్ల కూడా ఒక మంచి కండిషనర్‌లా యూజ్ అవుతది. సో, ఈ యొక్క హెయిర్ మాస్క్ అనేది చాలా బెస్ట్. మన జుట్టు పెరగటానికైనా, ఊడకుండా ఉండటానికైనా, జుట్టు సమస్యలన్నీ పోవటానికన్నా బాగా ఉపయోగపడుతది. సో, దీన్ని ఏంటి అంటే మనము ఒక బౌల్ తీసుకొని ఏదైనా పల్చటి క్లాత్ తీసుకొని ఇందులోకి ఇదంతా వేసేసుకుంటే గనక ఏదన్నా హెయిర్‌లో స్టిక్ అవ్వకుండా ముందుగానే ఇలా మనము స్ట్రెయినర్ కన్నా ఇలాంటి క్లాతే బెస్ట్ నాకు తెలిసి. స్ట్రెయినర్‌లో ఒక్కొక్కసారి మనకి రాదు. సో, ఇలా చూస్తే గనక మొత్తం ఏదైనా తుక్కులా ఉన్నా కూడా అది అలా క్లాత్‌లో ఉండిపోతది. ఇంక హెయిర్‌కి మీరు అప్లై చేసినా కూడా ఈ హెయిర్‌లో ఇంక అతుక్కోదనమాట. సో, కోంబ్ చేసినప్పుడు కూడా ఏం చిక్కులు పడకుండా ఉంటదని చెప్పి ఇలా ఏదైనా పల్చటి క్లాత్‌తో మొత్తం మీరు ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి. ఇంక నేను హెయిర్‌కి అప్లై చేసేటప్పుడు కూడా ఏంటి అంటే ఆల్రెడీ నేను ఆయిలీ హెయిర్ మీదే అప్లై చేస్తా. మీరు ఒకవేళ ఆయిలీ హెయిర్ కాకపోతే కొంచెం ఆయిల్ అనేది మీరు తయారు చేసుకున్న ఆ రెమెడీలో ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిలీ హెయిర్ అని చెప్పి డైరెక్ట్‌గా నేను ఇంక ఇది అప్లై చేసేస్తున్నాననమాట. మాక్సిమం నేను ఎక్కువ ఆయిలీ హెయిర్‌తో ఉండటానికి ప్రిఫర్ ఎందుకంటే ఇంట్లోనే ఉంటాను కదా! సో, అందుకని ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తే చిక్కులు పడకుండా ఉంటది. అండ్ హైడ్రేట్‌గా ఉంటది స్కాల్ప్. ఈ ఎండాకాలం కాబట్టి
నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను చూడండి. రీసెంట్‌గా మనము హెయిర్ ఆయిల్ ఏం వాడాలి, ఏంటి అనేది ఈ సమ్మర్‌లో అనేది కూడా చెప్పాను. సో, కొన్ని కొన్ని ప్లేసెస్‌లో పలచబడిపోతది కదా! ఆ ప్లేసెస్‌లో మనం అప్లై చేసిన ఒక హెయిర్ ఫాలికల్స్‌కి కావాల్సిన పోషణ అంది మరలా జుట్టు పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. సో, కాబట్టి నేనైతే హెయిర్‌కి మొత్తం అప్లై చేస్తున్న స్కాల్ప్‌కి తగిలే విధంగా టచ్ చేసుకుంటూ, రూట్స్‌కి టచ్ అయ్యే విధంగా అప్లై చేసుకొని, ఈవెన్‌గా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకోండి. సో, ఇది మనము ఎక్కువసేపు ఉంచుకున్న అంటే ఎక్కువసేపంటే ఒక 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన హెయిర్‌లో చాలామంది ఇష్టపడరు. హెయిర్ రెమెడీస్ అంటే అదంతా హెయిర్‌లో అలా స్టిక్ అయ్యి ఉంటదని. అస్సలు స్టిక్ అయ్యి ఉండదండి. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. చాలా బావుంటది. హెయిర్ చాలా సిల్కీగా ఉండటమే కాకుండా మంచి హెయిర్ కేర్ తీసుకున్న వాళ్ళవుతారు. అండ్ ఈ సమ్మర్‌లో మన ఒక హెయిర్‌ని ఎంతైనా మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే గనక ఇలాంటి హెయిర్ రెమెడీస్ ఖచ్చితంగా వాడాల్సిందే. ఇప్పుడు మనం స్ట్రెయిట్‌నర్స్ ఇవన్నీ వాడే ముందు ఎలా అయితే మనం హీట్ ప్రొటెక్ట్ సిరమ్ వాడతామో హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి సేమ్ ఇలాంటి రెమెడీస్ కూడా మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇన్‌కేస్ మీది డ్యామేజ్ అయినా కూడా రిపేర్ చేయటానికి ఇలాంటి రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో, ఖచ్చితంగా మీకున్న టైంలో మీరిలా తయారు చేసుకొని అప్లై చేసిన తర్వాత మీరే చూస్తారు. మంచి హెయిర్ కేర్ తీసుకుంటారు. మీకు మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. అండ్ అలాగే మీకు హెయిర్ ఫాల్ జరగకుండా ఉంటది కాబట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు. సో, ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయండి. అస్సలు మేము హెయిర్ రెమెడీస్ వాడమన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు షాంపూ చేసేస్తే హెయిర్ కంప్లీట్‌గా డ్రై చేసుకోండి. హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతది. తప్పకుండా వారానికొకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను అగారో బ్రాండ్ నుంచి మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అనేది చూపిస్తున్నాననమాట. సో, మనకి ఇది కెటిల్‌లా ఉపయోగించుకోవచ్చు. స్టీమర్ లాగా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనకి ఎగ్స్ చక్కగా స్టీమ్ చేసుకోవటానికి, గ్రిల్ చేసుకోవటానికి ఉంది. అలాగే స్ట్రీమర్ అందులో మనం ఏదన్నా ఉడకబెట్టుకోవచ్చు. సో, ఇలా లిడ్ కూడా మనకి వస్తుందనమాట. ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా వస్తుంది. సో, ఇన్ని ఐటెమ్స్ అయితే వస్తున్నాయి. సో, ఇక్కడ నేనైతే గనక చూపిస్తున్నాను మీకు. మనకక్కడ మినిమమ్, మాక్సిమమ్ అలా ఉంటది. సో, మినిమమ్ వరకు ఖచ్చితంగా మనం వాటర్ అనేది తీసుకొని, సో, నేనిక్కడ ఏంటి అంటే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే ఎలాగో స్టీమర్ కూడా కాబట్టి కార్న్ అనేది కూడా ఉడకబెట్టేస్తున్నాననమాట. సో, ఇక్కడ మనము సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు ఆఫ్ 1, 2 అని ఉంటది. నేను 2లో పెట్టేసి చక్కగా నేను వీటిని కుక్ చేసేసుకుంటున్నాను. చాలా క్విక్‌గా ఇక్కడ మనకి కార్న్ కుక్ అయిపోయింది. అలాగే ఎగ్స్ కూడా మనకి కుక్ అయిపోయినాయి అనమాట. సో, 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. సో, మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో, మీకు ఈ యొక్క కెటిల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సో, చూసారు కదండీ! హెడ్ బాత్ చేసే ముందు అట్‌లీస్ట్ ఇలాంటి కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ఎండాకాలంలో మనొక హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ రిపేర్ అవ్వటానికైనా అండ్ ఇంకొకటేంటి అంటే మంచిగా హెయిర్ ఫాలికల్స్ కావాల్సిన పోషకాలు అందించడానికైనా కూడా ఇలాంటి హెయిర్ రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయింది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.